స్థానిక ఎన్నికల సంబరం మరింత ఆలస్యం కానుందా? కులాల లెక్కలు తేలలేదా? రిజర్వేషన్ల అడ్డంకులు ఇంకా తొలగలేదా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఎన్నికల నిర్వహణపై చిక్కుముడులు వీడలేదు. దీంతో తెలంగాణలో స్థానిక ఎన్నికల సంగ్రామానికి బ్రేక్ పడింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. మరోసారి కులగణన సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి 28 వరకు రీసర్వే చేయనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. 3.1% మంది సర్వేలో పాల్గొనలేదని, సర్వేలో పాల్గొనని వాళ్ల కోసం రీసర్వే చేస్తున్నట్టు వెల్లడించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా వివరాలు చెప్పలేదన్నారు. సర్వేలో కేటీఆర్ పాల్గొనాలని కోరారు. 42% బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని భట్టి తెలిపారు. దేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడా జరగనట్టుగా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో చేసి ఈ లెక్కల్ని శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రంలో పర్సెంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ నాట్ సర్వేడ్ 3.1% అని చాలా స్పష్టంగా లెక్కలతో సహా చెప్పాం. కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా లెక్కలు ఇవ్వటానికి ముందుకు రాలేదు. 3.1% మిగిలిపోయారు. కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు కొద్దిమంది ఉద్దేశపూర్వకంగానే ఈ సర్వేకి సహకరించకుండా కులగణన తప్పుల తడక అని ప్రతిపక్షాలు మొదటి నుంచి విమర్శిస్తూనే ఉన్నాయి. అయితే నిష్పక్షపాతంగా సర్వే జరిగినట్లు ప్రభుత్వం చెబుతూ వస్తుంది. దీనిపై అసెంబ్లీలోనూ సీఎం రేవంత్ ప్రకటన చేశారు. అయితే కొంతమంది సర్వేలో పాల్గొనలేదని, ఇప్పుడు మళ్లీ రీసర్వే చేయాలని ప్రభుత్వం చెబుతుంది. దీంతో తెలంగాణలో స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం చిక్కుముడిగా మారింది. రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50% దాటొద్దని గతంలో తీర్పిచ్చింది. రిజర్వేషన్లు పెంచుతూ బీహార్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు చేసిన చట్టాలను రద్దు చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన హామీకి కట్టుబడి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని రేవంత్ పట్టుదలతో ఉన్నారు. అయితే ఎస్సీలకు 18%, ఎస్టీలకు 10%, బీసీలకు 22% రిజర్వేషన్లు డెడికేటెడ్ కమిషన్ సిఫారసు చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రిజర్వేషన్ల అంశంపై రేవంత్ సర్కార్ ఆచితూచి వ్యవహరిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలో కేబినెట్ తీర్మానం చేయనుంది. శాసనసభలో బిల్లు ఆమోదం చేసి చట్టబద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కులగణన బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో ఆమోదానికి కృషి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, పంచాయతీల పదవీకాలం కంప్లీట్ అయి ఏడాది పూర్తయింది. ఇంకెంతకాలం ఎన్నికలు పెట్టారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం నిధులు రావడం లేదు, రాష్ట్రం పట్టించుకోవడం లేదు. పాలన లేక స్థానిక సంస్థలు కునారిల్లుతున్నాయి. రాష్ట్రంలో టర్మ్ ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో అధికారుల పాలన కొనసాగుతుంది. ఇక పంచాయతీలను పట్టించుకున్న నాదుడే లేరు. మొత్తానికి రీసర్వేతో స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. రిజర్వేషన్ల అంశం తేలే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు. మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. మార్చిలో పరీక్షలు ఉండటంతో మే లేదా జూన్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మే చివరిలో లేదా జూన్ ఫస్ట్ వీక్లో స్థానిక ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది.